ఫైనల్గా మన ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి దానిలో స్విగ్గీలో. సో అన్న ఏమంటాడంటే మీరు మళ్ళీ ట్రైన్ ఎక్కండి వాస్కోడ గామాకి. సో అక్కడ నుంచి మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడు మనోడు అయితే అష్టకష్టాలు పడుతున్నాడు. స్కూటీ పైన ఏమైనా స్క్రాచెస్ పడినాయా లేదా మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం చూసుకోవాలి కదా. గుడ్డోడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మనం వీడియోలో అయితే మనం కర్నూలు టు గోవా అయితే వెళ్తున్నాము. సో మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. దగ్గర 2 hours పైన లేట్ అయితే ఉంది ట్రైను. సో ట్రైన్ డీటెయిల్స్ కూడా ముందు అయితే వెళ్తూ చెప్తాం మీకు. సో ఇదే అనమాట మన గ్యాంగు. వర్మ హాయ్ చెప్పండి. సో వీళ్ళనమాట మొత్తం మన గ్యాంగు. మొత్తం 8 మంది అయితే వెళ్తున్నాం మేము. సో అక్కడికి వెళ్తే మీకు చెప్తాను ట్రైన్ డీటెయిల్స్ ఏంటి, ట్రైన్ డీలే ఎందుకు అవుతుంది అని చెప్పేసి అయితే మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మీకు ఇందాక చెప్పా కదా ట్రైన్ డీటెయిల్స్ అని చెప్తాను. సో ఇంకా 1 hour పైన అయితే మనకు టైం ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ టు వాస్కో డి గామా దగ్గర వరకు అయితే వెళ్తుంది. వాస్కో డి గామా కన్నా ముందర మడ్గావ్ దగ్గర అని చెప్పేసి మడ్గావ్ అనే ఒక గోవా అనే ప్లేస్ దగ్గర అయితే మేమైతే దిగిపోతాము. సో అక్కడ వరకు అయితే మేము బుక్ చేసుకున్నాము ట్రైన్. దగ్గర ఒక 20 days బ్యాక్ అయితే బుక్ చేస్తాము. కానీ ఈ ట్రైన్ ఎప్పుడు డీలేనే ఉంటుందంట. వెనస్డే ఫ్రైడే కర్నూలు మీద అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే మనకి సికింద్రాబాద్ టు వాస్కో డి గామా వరకు. సో ట్రైన్ మనకి ఎందుకు డిలే అవుతుందంటే ఇప్పుడు ఈ డేస్లో మనకి ఎక్కువ రద్దీ ఉంటుందంట. మనకి అన్ని జంక్షన్స్ ఎక్కువ ఉండి ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ ఇలా వెళ్తుంటాయంట. అందుకని ఇప్పుడు ఇదైతే డిలే అవుతూనే ఉంటుందంట ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకి. సో మన వాళ్ళు చూడండి ఒక 2 hours పైన అవుతుంది అనమాట వచ్చి ఈ లాస్ట్ అన్న వాళ్ళు ఇద్దరు ఫుల్ దీనంగా అయితే పెట్టినారు ఫేసెస్. వీడియో తీసుకుంటేమో ఫుల్ స్మైల్ ఇస్తున్నారు. సో మన వర్మ చూడండి సీట్ ఎత్తుకున్నాడు. మంచిగా దొరికిందే లేదు మీరే చెప్పాలి కామెంట్లో. సో ట్రైన్ డీలే కదా, బెస్ట్ టైం పాస్ ఫుడ్ అనమాట మనకి ఇది. సాల్టెడ్ పీనట్ ట్రైన్ డీలే. సో ఇవన్నీ కొనుక్కుంటూ తింటాం అన్నాం. మరి టైం పాస్ కావాలి ఏదో ఒకటి. ఫుల్ టైం పాస్ అనమాట ఇది మనకి. ఏం వర్మ? అంతే కర్నూలులో అంతే 2కి రావాల్సిన ట్రైన్ 3:40 అవుతుంది, ఇంకా రాలేదు. 3:40 ఏం చేస్తాను చెప్పి ఇంకా 1 hour పైన ఉంది టైం మనకి. చూద్దాం ఎంతకు వస్తుందో. ఈరోజు వస్తుందో రాదు కూడా చెప్తాను. మళ్ళీ లేట్ అయితే ఈడే గుడారం వేసుకొని అనుకుంటాను నేను. ఇక్కడే గుడారం అంట. అమ్మో ఎవరు ఇంకా తగ్గట్లేదు. అందులో సగం మంది క్యాన్సిల్ అవుతారు అనుకున్నాం. సో అందరూ వచ్చినారు, ఎవరు తగ్గట్లేదు అసలు మన వాళ్ళు. అట్లుంది మన వాళ్ళతో. మెయిన్ ఈ గోవాకి రెగ్యులర్ వెళ్ళొచ్చింది మేమే అనమాట. ఒక 2 or 3 times. సో అన్న నేనే. ఇప్పుడు ఇక్కడ ఉండే 6 members మన వాళ్ళు ఫస్ట్ టైం. ఇంకా ఏది ఉన్నా కూడా దగ్గరుండి మేమే చూసుకోవాలి. మన వాళ్ళకి దగ్గరుండి ప్లేసెస్ చూపించడం కానీ, సో వాళ్ళకి ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఇలా మొత్తం అన్నీ చూసుకోవాల్సింది మేమే. సో ఇంతమందిని వేసుకుని పోతున్నాము. ఎట్లుంటుందో జర్నీ ముందు మీరే చూస్తారు కదా మొత్తం. చలో ఏమనైతే దేవుడే కాపాడాలి. ఏమనైతే ఆ దేవుడే, ఇంకా ఆ దేవుడే దిక్కు మనకి. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మన ఫ్రెండ్ అయితే వచ్చాడు. అక్కడ 1 hour ఉందని చెప్తే వాడు ఇంకా పక్కనే ఉన్నాడని చెప్పేసి అయితే వచ్చాడు మనోడు. సో మనని కూడా చూపిస్తాం మీకు. నువ్వు కూడా ఉన్నావు వెళ్తావు. హాయ్ చెప్పు. ఫుల్ అలసిపోయినాడు మనోడు. ఇక్కడే పక్కనే హాస్పిటల్లో ఉన్నాడు. సో అందుకనే వచ్చాడు అనమాట మనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. చలో ఫైనల్గా 3 గంటల డిలే తర్వాత అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అయితే మనం సీట్లోకి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. చలో అనమాట మన భోగి S2. సో లోపలికి అయితే వెళ్తున్నా. చలో జరిగింది. ఫైనల్లీ మనమైతే సీట్లు అయితే కూర్చున్నాము. ఇప్పుడు నైట్ అయితే పడుకుంటాం అనమాట. ఈ సీట్స్ అన్నీ మళ్ళీ పైకి లేపేసి. మన వర్మ చూడండి ఏదో కష్టపడుతున్నాడు అక్కడ. వీళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అనాలో ప్రేమ జంటలు అనాలో అయితే తెలియదు. ఇక్కడ అన్ని సీట్స్ అయితే మన దగ్గర అయితే బాగానే ఉంది ఖాళీ. మనోళ్ళు మాత్రం పోయి పైన కూర్చున్నారు. ప్రేమ జంటలు అనాలా, బెస్ట్ ఫ్రెండ్స్ అనాలా, ఇంకేమైనా అనాలా? సీట్స్ ఏమైనా ఖాళీ లేవా కింద? సరే కానీ గోవా ఇప్పుడు స్టార్ట్ అయినాం అంతే. వైఫ్ మాత్రం మా వాడికి 100% ఉంది. అమ్మో
స్టార్ట్ అయ్యింది ఇప్పుడే, ఇంకా మనం గోవా ఎంటర్ కాలే. ఫుల్ చిల్లెత్తినారు మనల్ని. అమ్మో మీరేమి బుద్ధిమంతులు, ఇంకా బుద్ధిమంతుడు. అమ్మో బొట్టు పెట్టి మరి బుద్ధిమంతుడు కూడా. సెంధిల్ అంటాడు గోవాగానే. ఒక్కడు అక్కడైతే కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు మరి, ఏం ఆలోచిస్తున్నాడు. లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయినాడు మనోడు. ట్రైన్లో మనం వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గీలోకి వెళ్ళి డైరెక్ట్గా ఫస్ట్ అయితే ట్రైన్ అయితే ఎంటర్ చేయాలి. సో మనకి ఇలా వస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే లొకేషన్లో పిఎన్ఆర్ నెంబర్ అయితే కొట్టాలి అక్కడ. సో మనకి డీటెయిల్స్ వస్తాయి. టైమింగ్ మాకైతే 6:23కి గుంతకల్ ఉంది, హుబ్లీలో 10:50కి ఉంది. మేము 6:23 అయితే బుక్ చేసుకుంటున్నాం ఫుడ్. సో ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం ఫుడ్ ఐటమ్స్ మొత్తము. సో వచ్చాకైతే మీకు చూపిస్తా. మన ఆర్డర్స్ వచ్చేసి 5 ఏమో ఆర్డర్ పెట్టాం మనము. ఇందాక వీడియో తీసుకునేటప్పుడైతే ఫస్ట్ ఒక వాయిస్ అయితే మనం మైక్ అయితే ఆన్ చేయలేదు అనమాట, వాయిస్ అయితే రాలేదు దాంట్లో. అందుకని మళ్ళీ సపరేట్గా అయితే తీసుకుంటాం వీడియో. చలో వచ్చాకైతే చూస్తాం. 52 సీట్ మంది. ఏ సీటు? 52 నంబర్ మీద వచ్చింది. 52. ఓకే జరిగన్నా ఇప్పుడు ఏదో మనల్ని అంటున్నాను. ఇప్పుడు ఏంటి చెప్పు, ఏదో తీయమంటారా వీడియో? నీదిరా ట్రిప్ ఎంజాయ్ అంటే నువ్వురా చేసేది. ఓ శివ, ఎంజాయ్ చేయాలంటే నిఖిల్ తర్వాతనే. ఇదిగో మన పార్సల్ అయితే ఇచ్చేసి వెళ్తున్నాడు మనోడు. ఇదే అనమాట మన పార్సల్. సో చూపివర్మా ఇప్పుడు వచ్చినాడు, ఇచ్చినాడు, వెళ్ళినాడు ఫటాఫట్. ఆన్ టైంలో ఇచ్చినాడు, 1 మినిట్ కూడా ఢిల్లీలో. అరే ఏంట్రా మీరు ఇట్లా తయారైనారు? మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు మనోడు. ఈయన అసలు వచ్చింది, మనోళ్ళు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో టేస్ట్ ఎలా ఉందో కూడా చూస్తాము, టేస్ట్ చేసి కూడా చెప్తాం. మన వాళ్ళతో చెప్పిస్తా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆ హోటల్ పేరు రివీల్ చేస్తాను నేను. చలో, గుంతకల్లు రైల్వే స్టేషన్. ఫుడ్లో ఇప్పుడు వచ్చిన ఫుడ్లో ప్లేట్స్ ఉన్నాయో తెలియదు, అందుకనే సపరేట్గా తీసుకొచ్చాడు అన్న అయితే. అన్న ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు మన వాళ్ళు. ఇంకా ఫుడ్ అయితే తిందాం ఇప్పుడు. అరే భయపడి వద్దురా, పక్కన వాళ్ళేమో ఫుల్ చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తారు బట్ట కట్టుకుని. ఇక ఫుడ్ చూపిస్తాం మీకు. ఓకే సాయి ఎలా ఉంది? సాయి సాయి ఫుడ్ ఎలా ఉంది? సూపర్ ఉందా? ఎగ్గు బంధం అలాంటిది మన సాయిది బాబాయిది. కష్టపడుతున్నారు ఇద్దరు, మామూలు కష్టం కాదు ఇది. మా కొడుకు కూడా రావడం ఇట్లాంటి కష్టము. సో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేస్తారో చూడాలి. అది స్పెషల్ అది స్పెషల్ బిర్యానీ అంట. శివ నీకే. ఓకే డన్. చూడ్డానికి మామూలుగా లేదు. సో టేస్ట్ ఎలా ఉందో మనోడు చేస్తాడు. టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లుంది? సూపరా? ఓకే డన్. ఇదన్నమాట మన ఫుడ్. ఇప్పుడు తిందాం, మనం కూడా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. చలో ఫైనల్లీ మన జంక్షన్ అయితే వచ్చేసింది. సో మనం 3 అవర్స్ లేట్ అయితే, కానీ ఇక్కడికి ఇన్ టైంలోనే తీసుకొచ్చాడు మనోడు. సో చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది ట్రైన్ అయితే. సో ఇప్పుడు మరి బయట క్యాబ్ ఏదో ఒకటి మాట్లాడుకుని అయితే మన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి దగ్గర 20 కిలోమీటర్స్ అవుతుంది గోవా. సో స్టార్ట్ అవుతున్నాం. చలో చలో తీసా. గోవా 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 ఫుల్ అయితే అలసిపోయారు మన వాళ్ళు అయితే. చూడాలి మరి ఏం తిరుగుతారో, ఎట్లా తిరుగుతారో. లైసెన్స్ మాత్రం 3కే ఉంది.
ఎలా కవర్ చేయాలో ఏమో అందరినీ. చలో సో మనం ట్రైన్ దిగిన జంక్షన్ అయితే ఇదే. ఇక్కడ నుంచి అని చెప్పా కదా 20 కిలోమీటర్స్ వెళ్ళాల్సింది. సో మ్యాక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా తెలుగు వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే అది మన స్టేట్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, సికింద్రాబాద్ నుంచి. ఫుల్ మొత్తం అంతా భోగిలు మొత్తం మనలే ఉన్నారు. ఈ పెద్ద నుంచే రెంటల్ స్కూటీలు తీసుకుని స్టార్ట్ అవుదామంటున్నారు, ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే స్టేషన్ నుంచి అయితే మనకైతే టికెట్స్ అయితే బుక్ అయ్యాయి, అందుకనే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్దామంటున్నారు. సో ఇక్కడ తీసుకుని స్టార్ట్ అవుతాం మేమైతే. పోతే పోయింది మహా అంటే ఒక 500 రూపీస్ అయితే ఎక్కువ అవుతుంది మొత్తం మీద చూసుకుంటే. సో చలో మొత్తం ఫాగుతూ అయితే నిండిపోయింది. వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. బస్ అని అదే ఆటోలని ఇలా మాట్లాడడానికి ఇదే ప్లేసు. కరెక్ట్ మన వాళ్ళు అయితే అక్కడ నిలబడినారు స్ట్రైట్గా, స్కూటీ మాట్లాడాలా లేదా అని చెప్పేసి. సో మనమైతే బైక్ రెంటల్స్ అని చెప్పాం కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము మన వాళ్ళతో. రైల్వే స్టేషన్ నుంచి 180 మీటర్సే ఉంది. ఒకవేళ అక్కడ బైక్ రెంటల్స్ దొరకకపోతే ఇంకా వచ్చినట్లు అందరం క్యాబ్ తీసుకుని వెళ్ళాల్సిందే అక్కడికి. బైక్ క్యాబ్స్ దగ్గరికి అయితే వచ్చాము, వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో థింకింగ్ అనమాట మేము ఏం చేయాలని చెప్పేసి. సో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలా లేకపోతే ఇంకా వేరే బైక్ చూడాలని అయితే ఆలోచిస్తాను. మన బైక్ రెంటల్స్ వాళ్ళు అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మధ్యలో ఒక బైక్ రెంటల్కి ఇచ్చేతను కూడా వచ్చాడు. సో మనోడు ఏమంటున్నాడంటే కాస్ట్ అసలు తగ్గట్లేదు, 600 అంటున్నాడు, ఏదేదో చెప్తా ఉన్నాడు. అక్కడికి వచ్చి చూడండి అంటున్నాడు, మాట్లాడి అంటున్నాడు. సో కన్ఫర్మేషన్ లేదనమాట కాస్ట్. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మనం హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళకైతే కాల్ చేసి అడిగాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళాలి ఏమైనా చెప్పగలరా అని చెప్పేసి, క్యాబా బస్సా అని. సో మనోడైతే డిస్కస్ చేస్తున్నాడు, చూస్తా మరి చెప్తూ ఉంటాం, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం నెక్స్ట్ వాట్స్ హ్యాపెనింగ్ అని. చలో సో మనం చెప్పా కదా హోటల్ బుక్ చేసిన రూమ్స్ అని చెప్పేసి, లేకపోతే అక్కడి నుంచి మీరు బైక్స్ అయినా తీసుకుని రావచ్చు, సో మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆయన అయితే సజెస్ట్ చేస్తాడు మనకి. చలో చూద్దాం ఎలా ఉంటుందో మరి. ఇప్పుడు ముందర ఏదైనా ట్రైన్ ఉంటే అవైలబుల్ డైరెక్ట్ పోయి ఎక్కేసేదే, ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఆలోచించి మళ్ళీ నిర్ణయం అయితే తీసుకుంటాంట మన వాళ్ళు. చూద్దాం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో. రూమ్కి వెళ్ళే లోపల ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయిగా లైన్గా. సరే ఏమది వాస్కోడిగామ వద్దా? వాస్కోడిగామ అయితే అచ్చువాడు రాలేదంటే మాకు, కర్నూలు నుంచి అచ్చువాడు రావట్లేదు వాస్కోడిగామ. సో ఇప్పుడు మళ్ళీ బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, వేరే దగ్గరికి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి తర్వాత డెసిషన్ అయితే తీసుకుంటారంట మన వాళ్ళు. సరే చూద్దాం, తిరుగుతూనే ఉన్నాయి మలుపుల మీద మలుపులు తిరుగుతూనే ఉన్నాయిగా. చలో ఎట్లుంటుందో ఇంకా. మొత్తం వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది ఇక్కడ ఇప్పుడైతే. సో ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మనం ట్రైన్లో వచ్చేటప్పుడు మాత్రం వేడి మాత్రం సాగు కొట్టింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. రైల్వే స్టేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే వచ్చినాం మనం అయితే. సో ఇక్కడైతే మనకి బైక్ స్కూటీస్ అండ్ రెంటల్స్ అయితే పెట్టినారు ఇక్కడ. సో చూద్దాం అక్కడ మనల్ని పోయి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినారు ఎంత మాట్లాడినారు కూడా చెప్తాను, చూద్దాం. చలో ఇదే అనమాట. సో వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఎంత పెట్టినారు కాస్ట్ అని చెప్పేసి. తీసుకున్నాం మరి ఇప్పుడు రెంటల్వి. ఇక్కడ ఏంటంటే 3 డేస్కి కలిపి ఇస్తున్నాడు, పర్ డేకి వచ్చేసి 500 రూపీస్ పడుతుంది మనకి. 2 డేస్కి అయితే ఇవ్వడండి అసలు. సో ఇంకా అక్కడ మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇదే స్టేషన్కి రావాలి కాబట్టి సో తప్పకైతే తీసుకుంటున్నాం మేము 3 డేస్ అని చెప్పేసి. కానీ 2 డేసే మనం ఉండేది ఇక్కడ. చూద్దాం ఇంకా ముందు ఏమేమి జరుగుతుందో. మన వాళ్ళు అయితే అన్ని కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు ప్రస్తుతానికైతే. అక్కడికి వెళ్ళాక దొరుకుతాయి కానీ అక్కడ ఎలా ఉందో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్కి పెట్టి ఇవన్నీ ఎందుకు డబల్ అవుతుంది ఖర్చు అని చెప్పేసి ఇప్పుడే తీసుకుంటాం ఇక్కడే. సో బైక్స్కి అయితే డిపాజిట్ చేస్తున్నారు మన వాళ్ళు. మనం అడంగా అయితే 3rd డేకి వచ్చేసి ఒక 100 రూపీస్ ఆ రోజుకి తగ్గిస్తా అన్నాడు. అరే నువ్వు పాయింట్ సర్దొద్దురా, ఏమనంటే పాయింట్ పైకి లేపుతావు. సరే వస్తున్నాం, లైసెన్స్ కావాలంటే మనది. సో ఇచ్చేసేస్తాను ఫస్ట్. మాది కొంచెం బ్యాన్ చేయండి. మొత్తం 12,000 అయితే అయింది మొత్తం. మనము ఒక 5,000 డిపాజిట్ అయితే మనకి ఎన్నికైతే ఇస్తారనమాట.
మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా స్క్రాచెస్ అని పన్నాయంటే మళ్ళీ డబ్బులు పే చేయాల్సి వస్తుంది కదా. అందుకనే ఇప్పుడు ఆ బైక్ అతను కూడా మనకి మీరు వీడియో తీసుకుని ప్రతిదీ కూడా ఏదైనా కానీ ఏది డ్యామేజ్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు మనకి. సో అదైతే హ్యాపీ అనమాట మనకి. ఆ అన్ననే చెప్తున్నాడు కదా మనకి వీడియో తీసుకోమని. సో మనం తీసుకున్న షాప్ వచ్చేసి ఇది హెచ్కేజీఎం. వీడు ఒక్కొక్కరు నానా తంటలు పడుతున్నారు. నిఖిల్ వర్మ స్లిప్ వేయండి, పెట్టేసామా బ్యాగ్లో పెడితే ఓకే, తర్వాత పెడతాం. కాదు బట్ట కూడా తెచ్చుకున్నావు బా, ఆడ తెచ్చుకుంటుంది. కష్టపడుతున్నాడు ఆయన రైడర్. రివర్స్ కనబడుతుందేమో. ఓకే, సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అయితే స్టార్టింగ్లో అయితే చెప్పినా మీకు. ఇక్కడ నుంచి నార్త్ గోవాకి దగ్గర దగ్గర 53 కిలోమీటర్లు ఉంది. సో 53 కిలోమీటర్లు ఈ స్కూటీని మనం తీసుకెళ్ళాలి. అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు కదా అంటే మళ్ళీ రిటర్న్ చెప్పా కదా క్యాబ్ ఇష్యూ వస్తుందని. సో అందుకని ఇక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తున్నాం. ట్రైన్లో వస్తే ఇదే అనమాట, మనకి క్యాబ్ కన్నా పెట్టాలి లేకపోతే స్కూటీ కన్నా పెట్టాలి. సపరేట్గా కార్ తీసుకొచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు, అది వాళ్ళకి సంబంధం లేదనుకో. సో ఇదన్నమాట మా వర్మ. మొత్తం వర్మ చేతి మీద నడుస్తుంది వీడియో, మొత్తం నడుస్తుంది. లాస్ట్ మూమెంట్లో గుంజుకొచ్చిన మనోడిని క్యాన్సిల్ అవుతా అని చెప్పినాడు వర్మ కూడా. సో ఇంకా జరిగిపోయినాయి అన్నీ, అందరికి ఒక్కొక్కరికి ఒక సిచ్యువేషన్ అయితే జరిగిపోయింది. ఈయన సర్దుతూనే ఉంటాడు, ప్యాంట్ అనేది నడతాడు, టీషర్ట్ అనేది నడతాడు, సర్దుతూనే ఉంటాడు మనోడు. సో ఇది అనమాట మనం వైట్ స్కూటీ అయితే తీసుకుంటున్నాము. సో ఆగలేకున్నావు కదయ్యా. సరే చలో ఫస్ట్ పెట్రోల్ అయితే పట్టించుకుందాం. సో మనకైతే సోలో పడింది అనమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళ అయితే మనకి డబల్ అయితే కాదు, ఇంకా ముందు అయితే డబల్ మరి సింగిల్ అనేది తెలియదు. సో చూద్దాం వెళ్తూ మనం ఎలా ఉంటుందో. సో మనం 3 కిలోమీటర్స్ దగ్గర అన్నాడు పెట్రోల్ బంకు. అది కానీ మనకి దగ్గర అయితే కనపడట్లేదు. 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాము. 1 కిలోమీటర్ కన్జ్యూమర్ మేరలో కూడా చూస్తూ ఉన్నాం కానీ దొరకట్లేదు పెట్రోల్ బంకు. ఏమవుతుంది ఏమో మరి. ఈ పెట్రోల్ వాడేమో మనకి ఇచ్చిన ఆయనేమో లో ఫ్యూయల్ అయితే కనపడుతుంది నీట్గా అట్లా. అది హెల్మెట్ కూడా మరీ వరస్ట్గానే ఉంది, కానీ తప్పకైతే తీసుకోవాలిగా. మళ్ళీ మన వాళ్ళకి కూడా అంతే, హెల్మెట్స్ ఏవి కూడా అంత స్ట్రాంగ్ అయితే లేవు. చలో చూద్దాం, చూస్తూ పోదాం అంతే. అమ్మో మామూలుగా లేదుగా కదా, భలే ఉంది. అంత ఫాగే ఉంది, వామ్మో అంత ఫాగే నడుస్తుంది. అంత ఫాగే నడుస్తుంది, కనబడట్లేదుగా. మనకి మొబైల్ అయితే నీట్గా కనబడవచ్చు, ఎందుకంటే వీడియో ఆన్ చేస్తే మొబైల్ ఎప్పటికైనా 1% ఎక్కువనే కనబడుతుంది. రెగ్యులర్గా మనం రోడ్డు చూస్తే మాత్రం మొత్తం మంచితో అయితే మూసుకుపోయింది అంతా. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో ఏమో చూద్దాం, ఎలా ఉంటుందో ఏమో. ఘోరంగా ఉంది ఇక. సోలో పట్టించినారుగా నాకు అడంటాడు కదా, దొంగ నా బట్ట సోలో పట్టించినారు కానీ. చూడండి ఆటోమేటిక్గా అదే ఆన్లైన్ ఉంటుంది. ఇలాంటిది ఇచ్చినాడు మనకి స్కూటీ. ఇట్లా కానీ పడితే గోవాలో మనకి అంతే. ఇంకా లెఫ్ట్ అదే అనమాట. మొత్తం వాకింగ్ చేస్తున్నారుగా బ్రిడ్జ్ పైన. సో మనకి ఈ రైడ్ అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది నాకు కూడా. సో అక్కడికి వెళ్ళి స్కూటీలు తీసుకెళ్ళి ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళము కాదు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కూడా డిఫరెంట్ పక్షులు అయితే మనకు కనపడ్డాయి. ఈ దరిద్రమైన రోడ్ చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా వైట్ కలర్ లైన్స్ చూడ చూపి, ఆ లైన్స్ చూపి ఇవి చూడు. ఈ లైన్స్ వల్ల ఈ స్కూటీ కూడా ఎఫెక్ట్ అయిపోతుందేమో మ్యాక్స్ అని చెప్తానే ఉన్నాడు. మొత్తం ఘోరంగా ఉంటుంది ఇట్లా వైట్ కలర్ లైన్స్తో కొంచెం చూసుకుని వెళ్ళండి అని. సో కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని రూల్స్ చాలా మంచిగా అయితే చెప్పాడు ఆయన మనకి. సో చలో చూద్దాం, చూసుకుంటూ వెళ్దాం మొత్తం.
3 కిలోమీటర్స్ అన్నాడు. మేమైతే దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ వచ్చామన్నమాట పెట్రోల్కి. బాగానే ఉంది పెట్రోల్ కూడా. నేను ఆ పిన్ చూసి మోసపోయా, వస్తుందో రాదో ఇంత దూరం అనుకున్నా. సో అదైతే చాలా హ్యాపీనే మనకి కదా. 3 కిలోమీటర్స్ అన్నాడు, 10 కిలోమీటర్స్ పైన వచ్చినాం అట్లా. చూడండి స్కూటీ వచ్చేసి మనము 500 రూపీస్ అయితే కొట్టిస్తున్నాము. సో 500 రూపీస్ ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది అన్నారు వాళ్ళు. అందుకనే ఉంటే బెటర్ కదా, 2 డేస్ తిరిగేది ఉంటుంది కాబట్టి ఇంకా 500 అయితే వేసుకుంటాం అనమాట దాంట్లో మనం. ట్రిప్పులో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మనోడు మాత్రమే. డ్రైవ్ చేసుకుంటే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అది స్టైల్ ఏమో స్టైల్ ఇరుకు, ఫస్ట్ గాలి ఏమో గాలి ఇరుకు. వర్మ గాలి కూడా కొట్టించుకుందాం అట్లే. బిగ్ డాడీ పాతకాలం బస్సు, బస్సు. వర్మ కారు తురుస్తున్నాడు. దారి తప్పినా గోవా మొత్తం విజిట్ చేయని చూపిస్తుంది ఇది. అందరు హాయ్ చెప్పండి. సో రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే టిఫిన్ తిందామనైతే వచ్చాము. టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చినారు ఒక్కొక్కటి. ఏదో పేరు ఏంది మరి మాది కొత్త, చోలే బటేర్ అంటే ఏదో బటేరో గిటారో ఏదో ఒకటి, పన్నీర్ దోశ 2, ఆనియన్ దోశ 2, బాజీ అని ఏదో ఒక టిఫిన్. సో మొత్తం అయితే చెప్పినాం వెరైటీగా. అన్నీ అయితే వచ్చాక చూపిస్తాము. సో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తారు మన వాళ్ళు. చూడండి చలో. ఈయన సీక్రెట్ ఆపరేషన్. సో అందుకనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. షోలే బటూరే వచ్చింది, తిందాము. ఇంకా ఎట్లుంటుందో చెప్దాం మనం కూడా. బటూరే ఎట్లుంది? ఓకే. నా షోలే బటూరే ఒకటే బాగుందంట, మిగతా టిఫిన్ ఐటమ్ ఏం నచ్చలేదంట మనలోకి. ఇది ఒకటే బాగుంది, వాళ్ళ టిఫిన్ అసలు బాగాలేదంట. ఫైనల్గా రూమ్లో ఫ్రెష్ అప్ అయితే మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. సో బీచ్కి అయితే చూపిస్తా. మొత్తం అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంతా రెస్టింగ్లోనే అయిపోయింది మాకు. ఒకరోజు ఈడే అయిపోయింది. మా గైడ్, సూపర్ గైడ్ ఏదో మాట్లాడుతున్నాడు, మీకు అర్థం కాకపోవచ్చు. సో మా స్కూటీ మేట్ ఆయన నెత్తికి ఇరుకుంటున్నాడు అక్కడ. సో ఇవన్నీ చూపించి మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్ బీచ్కి అయితే వెళ్ళిపోదాము. చలో స్టార్ట్. చలో వాని క్యాబ్ చూడు, వాడు వాని స్టైలు. ఇంకెవరు రానా? చలో బాయ్. సో పక్కనే అనమాట బాగా బీచ్, 1.5 కిలోమీటర్ రూమ్ నుంచి. సో చాలా తొందరగా వచ్చాం మనం బీచ్ దగ్గరికి. ఇప్పుడు మీకు రెగ్యులర్గా అందరూ చూపించే బీచ్కే మేము కూడా ఫస్ట్ అయితే వచ్చాము ఇప్పుడు. సో టుమారో ఏదైనా వేరే కొత్త బీచ్ ఏదైనా చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో ప్రస్తుతానికైతే మీకు మొత్తం అయితే వ్యూ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా. చలో. ఏం సాయి మా ఎంట్రీ పాయింట్ ఇది అనుకుంటా, అదేనా? గోవాకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మొత్తము దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు మన వాళ్ళు. 2 మాత్రమే మేము రెగ్యులర్గా వచ్చి వెళ్ళిపోయేది ఇక్కడికి. సో మన వాళ్ళు ఫస్ట్ బీచ్ అని మార్నింగ్ నుంచి అంటున్నారు. మాకేం అస్సలు కుదరట్లేదు, మార్నింగ్ అంతా పడుకోవడమే సరిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తినేసి కమాన్ మళ్ళీ పడుకోవడమే సరిపోయింది.
సో ఫైనల్గా బాగా బీచ్. సో ఇదంతా స్టేయింగ్ అనమాట చూడడానికి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మరి నైట్ ఏ ప్లేస్ కవర్ చేస్తామో తెలియదు మరి మాకైతే ఇప్పుడైతే. సో ఇక్కడ టైంని బట్టి డిసైడ్ అవుదాం. వచ్చేసావా? వర్తా వచ్చింది ఒక బీచ్కే. వర్తా ఇట్లా సైడ్ ఎండ పడుతుంది. సో ఇది బాగా బీచ్. మ్యాక్స్ యూట్యూబర్స్ అంతా స్టార్టింగ్ ఇదే బీచ్ ఉంటారు. సో అక్కడ దూరంగా రాశారు చూడండి పేరు. కరెక్ట్ సన్సెట్ టైం ఇది. మ్యూజిక్ యాడ్ చేసినట్టున్నారు దేవుడు. ఇది వచ్చేసి మనకి ప్యాకేజ్ అనమాట రైడ్ది, ఈ బాగా బీచ్లో రైడ్కి. సో కనుచూపు మేరలో మొత్తం బీచ్ చుట్టూ మొత్తం మన వాళ్ళే ఉన్నట్లున్నారు. సో మీకు చూపిస్తా నడుచుకుంటే నిలబడి అయితే ఒకసారి జూమ్ చేసి చూపిస్తా మీకు. సో చూడండి ఆ మొత్తం జనాలే లాస్ట్ వరకు. వర్మ ఏమన్నా ఫ్రేమ్లోకి వచ్చినావా? ఇక్కడ కపుల్స్ ఫోటో దిగుతూ ఉన్నారు. సో ఈ బాగా బీచ్ దగ్గర మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో, ఇలా ఉండదు మొత్తం నైట్ వ్యూ అయితే పక్క అయితే వచ్చి చూస్తాను మీకు. వేరే ఉంటుంది అసలు. ఇప్పుడు నేను వేరే జనాలు లేని చోటికైతే వచ్చి నిలబడినా, కానీ ఆ లాంగ్లో ఈ లాంగ్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది జనాలు. నైట్ ఇలా ఉండదు, మొత్తం ఫుల్ నిండిపోతుంది. సో నైట్ అయితే చూపిస్తే వీడియో అయితే కంపల్సరీ అయితే మిస్ అవ్వద్దండి. ఇంకా మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను, మీకు రూమ్ డీటెయిల్స్, మా రూమ్ని కూడా క్లియర్గా అయితే మార్నింగ్ వీడియో అయితే తీసి పెడతాను మీకు. డే 2 వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. మన రూము అలాగే 2 మంచి ప్లేసెస్ అయితే కవర్ చేసాము.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.